శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథునంలో బుధుడు శుక్రుడు, కర్కాటకంలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనేశ్వరుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, ఆయన స్వక్షేత్రము మంచి బలాన్ని ఇస్తారు. ద్వితీయ స్థానంలో రవి, తృతీయ స్థానంలో బుధుడు శుక్రుడు, చతుర్థ స్థానంలో గురువు, లాభస్థానంలో రాహువు, వ్యయస్థానంలో శనేశ్వరుడు. ఏలినాడు శని ప్రభావం ఉంది. లగ్నంలో కుజుడు. గొడవలకి కాలు దువ్వద్దు. ఎవరైనా ఏదైనా చికాకులు పెడుతున్నట్లయితే కాస్తంత నిదానంగా వ్యవహరించండి. ఓర్పు నేర్పు సహనంతోనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఇది మాత్రం మర్చిపోవద్దు. మంచో చెడో మనం ఓ ప్రయత్నం చేస్తున్నాము, మనకు అది కావటం లేదు. ఇప్పుడు ఏదో గోచార రీత్యా గురుగ్రహం అయితే మారింది. చతుర్థ స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నారు. రోజు దినచర్య ప్రకారంగా కాస్తంత దైవ కార్యక్రమాలు చేయండి, దీపారాధన చేయండి. అడపదడప మీ గురువులను దర్శనం చేసుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి కానీ లేదా దక్షిణామూర్తి దేవాలయానికి కానీ వెళ్ళిరండి. కాస్తంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఇప్పటికి మాత్రమే కాదు, ఉత్తరుత్తర 6 నెలలు కూడా ఈ పరిహారాన్ని పాటించండి. తద్వారా మంచి జరుగుతుంది. వృత్తిరీత్యా మార్పులు వస్తాయి, అందుకు మీరు కాస్తంత సిద్ధంగా ఉండాలి. ప్రెజర్ ఎక్కువ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఒత్తిడిని తట్టుకొని నిలబడితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఏదో ఉద్యోగం మారితే ఈ సమస్య పోతుందేమో అని మాత్రం అనుకోవద్దు. ఆ రకమైనటువంటి పరిణామం ఏమీ ఉండదు. మీరు కొత్త ప్రదేశానికి వెళ్ళినా ఈ బాజా భదంత్రి తప్పకపోవచ్చు. ఇది దృష్టిలో ఉంచుకొని మీరు నిర్ణయం చేయండి. ఈ వారం పరిహారం. ప్రతి శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. అవకాశం ఉన్నవాళ్ళు ప్రతిరోజు దీపారాధన చేసుకొని దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. ప్రేమించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం ఉంటాయి, కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకోకపోవచ్చు. ఇందుకు విరుద్ధంగా పరిణామాలు ఉండవచ్చు. ఈ విషయాలలో అనవసరమైనటువంటి గొడవలకు వెళ్లకుండా నిదానంగా నిర్ణయం చేయండి. అసలు జన్మజాతకంలో బలం ఉందా లేదా, మనం ఏ నిర్ణయం చేస్తే మంచిదన్నది ఒకసారి సంప్రదించి తెలుసుకోండి. దాని వలన మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వాస్తవాలకు మాత్రం దూరంగా ఉండి ఆలోచిస్తున్నామన్న విషయం చాలా నిదానంగా తెలుసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రాశిలో రవి, వ్యయంలో కుజుడు, లాభంలో శనేశ్వరుడు, దశమంలో రాహువు, ద్వితీయంలో బుధుడు శుక్రుడు, తృతీయంలో గురుగ్రహ సంచారము, చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారము. ఆదాయం పెంచుకునే విధంగా ఆలోచనలు మరింత ఇంప్రూవైజ్ చేయగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలలో అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్కి ఇన్వెస్ట్మెంట్లకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. అవగాహన లేని విషయాలలో పెట్టుబడులు పెట్టి నష్టపోయే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కొంతమంది పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని గట్టెక్కగలుగుతారు. మంచి విషయాలు అనేవి ఏర్పడతాయి. అనుకున్న సమయానికి అనుకున్న కార్యక్రమాలను నిర్వహించాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం నెరవేరుతాయి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. అయిన వాళ్ళ ద్వారా బంధుమిత్రుల ద్వారా ఆహ్వానాలను అందుకోగలుగుతారు. చేస్తున్నటువంటి ధార్మిక కార్యక్రమాలకు సంఘసేవా కార్యక్రమాలకు మంచి గుర్తింపుని
మంచి పేరుని పొందగలుగుతారు. వృత్తి నిమిత్తం ఆదాయం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలలో స్వల్పమైన చికాకులు ఏర్పడవచ్చు. అంటే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలలో ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం పరిహారం: ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రపారాయణ చేయండి. శరీరం సహకరించిన వారు సూర్యోదయానికన్నా ముందరే 3 లేదా 5 సూర్య నమస్కారాలను చేసి ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన జరిపించండి. ఆరోగ్యం మెరుగుపడడం కోసము గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించి 10 మందికి పంచండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. కార్యానుకూలత మరింత పెరుగుతుంది. సోషల్ మీడియాలో ఉన్నవారికి, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. ప్రత్యేకించి కొత్త ఉపాధి అవకాశాల కోసం వెతికే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి నూతన అవకాశాలను పొందగలుగుతారు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో చేరటము లేదా కోర్సులను చేపట్టడము అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో బుధుడు, శుక్రుడు, వ్యయంలో రవి, లాభంలో కుజుడు, దశమంలో శనేశ్వరుడు, ద్వితీయ స్థానంలో గురువు. చేపట్టిన కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఆనందకరమైనటువంటి అంశాలు ఎక్కువ శాతం ఏర్పడతాయి. ఏదో ఒక విధంగా ఆదాయం రావడము, పనులు జరగడము మానసిక సంతోషానికి కారణమవుతుంది. పెద్దవాళ్ళని సంప్రదించి మంచి నిర్ణయం చేయగలుగుతారు. పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో నిదానం అవసరము. తెలిసిన పనులు, తెలిసినటువంటి వ్యవహారాలు, అవగాహన ఉన్న వాటిల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టండి. అవగాహన లేని వాటిల్లో ఎవరో చెప్పారని మాత్రం దిగద్దు, నష్టపోయే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా నేర్చుకోవాలనుకునే వారికి కూడా కాలం సహకరిస్తుంది. పెద్దవాళ్ళని సంప్రదించగలుగుతారు. అంటే గురువుల పరిచయాలు పెరుగుతాయి. వాళ్ళ ఆశీస్సుల ద్వారా మీరు చేస్తున్నటువంటి పనులలో మంచి పురోగతిని పొందుతారు. ఈ వారం పరిహారం: నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జన్మజాతకంలో గురుగ్రహ స్థితి ఏ విధంగా ఉన్నది, మనం నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందన్నది ఒక్కసారి జాతకం తీసుకొని వచ్చి సంప్రదించండి. తద్వారా మంచి చెడులను తెలుసుకోండి. మీకు మంచి జరిగే అవకాశం పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో కాస్తంత ఊరట లభిస్తుంది. ప్రెజర్ ఎక్కువ ఉన్న చోట కాస్తంతా తొలగిపోయి కాలం అనుకూలంగా మారుతుంది. ఏదైనా చేయగలుగుతారు, సాధించగలుగుతారు అన్న ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్పే మాటలు నిర్లక్ష్యం చేయడం వలన జీవితంలో అనేక రకాల కష్టనష్టాలను ఎదురు చూడవలసిన పరిణామాలు ఏర్పడవచ్చు. ఇది గ్రహించుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారం ప్రారంభమైంది. వ్యయస్థానంలో బుధుడు, శుక్రుడు, లాభస్థానంలో రవి, దశమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో రాహువు. ప్రత్యేకంగా వ్యాపారంలో లాభ నష్టాలన్నీ కూడా సరిసమానంగా ఉంటాయి. ఊహించిన స్థాయిలో వ్యాపారం ఏమీ జరగదు, అలా అని నష్టం ఏమీ కూడా రాదు. ఇది మీకు కాస్త ఊరట కలిగించే అంశంగా మారుతుంది. నిందారోపణలు, విమర్శలు ఎక్కువ శాతం పెరుగుతున్నప్పటికీ కూడాను మీరు వాటి పట్ల ప్రతిస్పందన మాత్రం పూర్తిగా తగ్గిపోతుంది. మాట్లాడే వాళ్ళను మాట్లాడుకొనిద్దాము, మనం చేయగలిగింది ఏముంది, మన జీవితం ఏంటో, మన కష్ట నష్టం ఏంటో మనకే ఎక్కువ తెలుసు, వాళ్ళు ఏదో మాట్లాడినంత మాత్రాన మనం సుఖపడిపోతున్నట్టుగా కాదు కదా అన్న అభిప్రాయానికి మీరు రాగలుగుతారు.
కాస్తంత మనస్థిమితాన్ని పొందగలుగుతారు. ఇతరులు చేసే మాటలకి మీ ప్రతిస్పందన మాత్రం ఏమీ ఉండదు. ఇది ఒకందుకు మీకు మంచిగానే మారుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మనశ్శాంతి కోసము, కాస్తంత ఆనందం కోసము దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. నిత్య దీపారాధన, నిత్య దైవ నామస్మరణ చేసుకోవడం వలన కూడాను మంచి పరిణామాలు ఏర్పడతాయి. మీ గురువులను దర్శించుకొని వాళ్ళ ఆశీర్వచనం పొందండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ వారం పరిహారం: పితృదేవతల ప్రీత్యర్థం దాన ధర్మాది కార్యక్రమాలను నిర్వహించండి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శాతం నలతగా ఉంది, మనకి రికవరీ కావటం లేదని అనుకున్నవారు ప్రతి ఆదివారం రోజున, ప్రత్యేకించి జూన్లో వచ్చే ఈ ఆదివారాలు భాను సప్తమితో కూడి వచ్చాయి. ఈ ఆదివారం రోజున ఉదయాన్నే సూర్యాష్టకం చదువుకొని ఎరుపు రంగు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేసి గోధుమ రవ్వతో పాయసం కానీ లేకపోతే ఏదైనా ప్రసాదం తయారు చేసి స్వామివారికి నివేదించి 10 మందికి పంచండి. దీని వలన ఆరోగ్యం బాగుంటుంది, వృత్తిరీత్యా ఎదగగలుగుతారు, సంఘంలో మంచి గౌరవ మర్యాదలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కాస్తంత స్తబ్దుస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా పని అవుతుందని కాదని కొంచెం కన్ఫ్యూజన్ ఉండడము, లాస్ట్ వరకు వెయిట్ చేసినా కూడా అయినట్టే అయ్యి పని చివరిలో చేయి జారిపోవడము, ఈ విధమైన చికాకులు ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఇలాంటి చిన్న చిన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉపాధి అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశిలో కేతుగ్రహ సంచారము, వ్యయంలో గురువు, లాభంలో బుధుడు శుక్రుడు, దశమంలో రవి, భాగ్యస్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో శనేశ్వరుడు, సప్తమ స్థానంలో రాహువు. ఉద్యోగం లేక నిరాశ ఎదురవుతున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు ఇవ్వండి, మీ మానవ ప్రయత్నం మీరు చెయ్యండి. కొద్దిగా మనం చేస్తున్నాము కానీ పని కాలేదనుకున్న వారు కాస్త మీరు ఏ స్థాయికైతే చేస్తున్నారో కాస్త దాని కింద స్థాయి ప్రయత్నాలు కూడా చెయ్యండి. ఖచ్చితంగా 100% వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మొదలుపెట్టిన కార్యక్రమం చివరిదాకా పూర్తి కాకపోవచ్చు. చికాకు కలిగించే అంశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అయిన వాళ్ళ ద్వారా, పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా ఉద్యోగ అవకాశాలను లేదా రికమెండేషన్ని పొందగలుగుతారు. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మంచి మార్పులు రావడము, అవి మీకు కనిపించడము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది. ఎక్కువ శాతం మీరు చెప్పేటువంటి మంచి మాటలు ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఏదో బ్యాడ్ ఇంటెన్షన్ తోటి చెప్తున్నారు అని అనుకోవచ్చు. ఇందు మూలంగా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అటెంటివ్గా ఉండండి. ఈ వారం పరిహారం: ప్రతి శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అర్చన జరిపించండి. అవకాశం ఉన్నప్పుడల్లా పితృదేవతల ప్రీత్యర్థం దాన ధర్మాది కార్యక్రమాలను చెయ్యండి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఆర్థికంగా కోలుకోలేకపోతున్నాము, నిరుత్సాహం ఆవహిస్తోంది అనుకున్నవారు ప్రతి మాసంలోనూ లక్ష్మీ గణపతి హోమానికి మీ పేరు, గోత్రము సంకల్పం ద్వారా చెప్పించుకోండి. మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉపాధి అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అయిన వాళ్లతో గొడవలు, బెదిరింపులు, చికాకులు కాస్తంత సర్వసాధారణంగా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి కోసం మీ టైంని కేటాయించి వేస్ట్ చేసుకునే కన్నా మంచి ప్రయత్నాలు చేయండి. మీ ఎదుగుదల కోసం ప్రయత్నం చేయండి. తద్వారా మంచి జరుగుతుంది. ఎదుగుదల నిమిత్తం ప్రయత్నం చేయండి. కోర్సుల్ని స్టార్ట్ చేయడం కావచ్చు, ఎందులోనైనా చేరటం కావచ్చు, లేదా పార్ట్ టైం జాబ్స్ కావచ్చు. ఏదైనా మీ డెవలప్మెంట్ కోసం, మీ ప్రశాంతత కోసము మీ మానవ ప్రయత్నం మీరు చేయండి.
తద్వారా మీకు మంచి జరిగే అవకాశం 100కి 100 పాళ్ళు పెరుగుతుంది. అనవసరమైనటువంటి గొడవల్లో వాటిల్లో ఇరుక్కోవటం వలన మాత్రము మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. వాటి ద్వారా మీకు వచ్చే లబ్ధి కూడా ఏమీ ఉండదు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యయస్థానంలో కేతువు, లాభస్థానంలో గురువు, దశమ స్థానంలో బుధుడు శుక్రుడు, భాగ్యస్థానంలో రవి, అష్టమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శనేశ్వరుడు, 6వ రాహువు. విదేశీ ప్రయత్నాలలో కాస్తంత అవకతవకలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చికాకు కలిగించే అంశాలు ఎక్కువ శాతం పెరుగుతాయి. మీరు బాగుంటే ఏడ్చేవాళ్ళే ఎక్కువ శాతంగా ఉంటారు. ఏం బాగున్నామని ఏడుస్తున్నారన్నది మాత్రం అడగవద్దు. అంటే మీ జీవితాన్ని వాళ్ళు పూర్తిగా చూడడం లేదు. మీరు ఎదుర్కొనేటువంటి కష్ట నష్టాలను గురించి కూడా ఏమీ పట్టించుకోవడం లేదు. కేవలం మీరు మీ ఉద్యోగం చేసుకుంటున్నారు, సక్రమంగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, అంత మాత్రం చూసి ఏడ్చేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. దీని గురించి మీరు ఎక్కువ పట్టించుకోవద్దు. వీటి గురించి మీరు టైం స్పెండ్ చేయడం కూడా అది వేస్ట్. ఇది తెలుసుకొని మెలగండి. అంటే ఏమి బూసిపోక మీ గురించి పడి ఏడుస్తున్నారు అంత మాత్రమే. మీరేదో నిజంగా బాగున్నారని మాత్రం కాదు, అంత మాత్రం పని చేసుకుంటున్నారని ఓర్వలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి హామీలు ఇవ్వడము, రుణాలకి సదుపాయం ఏర్పాటు చేయడము, సెక్యూరిటీ సంతకాలు పెట్టడం మాత్రము ఎట్టి పరిస్థితిలో చెయ్యొద్దు. దీని వలన మీరు మరింతగా బాధపడే అవకాశం ఉంటుంది. దైవాధ్యాత్మిక సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను జరిపించుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. ఈ వారం పరిహారం ప్రత్యేకంగా భానుసప్తమి రోజున, అదేవిధంగా శని త్రయోదశి రోజున రవిగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహ స్తోత్ర పారాయణ విశేష సంఖ్యలో చెయ్యండి. దాని వలన మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆటంకాలన్నీ పోతాయి. మంచి ఎదుగుదల, శుభవార్తలను మీరు వినగలుగుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో చికాకులు పెరుగుతాయి, అలానే క్రమేణా తొలగిపోతాయి. ఇది మీకు ఊరట కలిగించే అంశంగా మారుతుంది. వ్యాపారంలో క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. కాస్తంత ఆదాయాన్ని మీరు మిగుల్చుకోగలుగుతారు. ఉత్తరుత్తర కార్యక్రమాలకు వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకంగా కలిసి వస్తుంది. జనాకర్షణ మరింతగా పెరుగుతుంది. స్పోర్ట్స్ వ్యాపారాలు చేసేవారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి తులారాశి. తులారాశి వారికి లాభస్థానంలో కేతువు, దశమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో బుధుడు శుక్రుడు, అష్టమ స్థానంలో రవి, సప్తమ స్థానంలో కుజుడు, 6వ శనేశ్వరుడు, పంచమ స్థానంలో రాహువు. చేస్తున్న కొత్త కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. పెట్టుబడులలో కాస్తంత నిదానం అవసరము. ఉన్నదంతా కరిగించి పెట్టే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. దాని వలన నష్టమే కానీ ప్రయోజనాలను మాత్రం మీరు పొందలేరు. ఫుడ్కు సంబంధించినటువంటి ఎలర్జీసు, ఎయిర్ రిలేటెడ్ ఎలర్జీస్ మరింతగా పెరుగుతాయి. అంటే డస్ట్ ఎలర్జీస్ ఎక్కువగా రావడము, అయితే సైనసైటిస్, లేకపోతే లంగ్ ఇన్ఫెక్షన్స్, లేదా చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. సొంత ఉపాధి నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మిషనరీస్ ఏర్పాటు చేసుకోవడము, లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏర్పాటు చేసుకోవడము, ఏదైనా వ్యాపారానికి సంబంధించి ఒక స్థలాన్ని లేదా ఒక ఏరియాని తీసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. అవి మీకు కలిసి వస్తాయి. లాయర్ వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఏదో ఒక విధంగా ఇందులో కాస్త ఎక్స్పాన్షన్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సోషల్ రిలేటెడ్ గ్యాదరింగ్స్లో ఎక్కువ శాతం పార్టిసిపేట్ చేయగలుగుతారు. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. మీకు మంచి గుర్తింపు, పేరుని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం పరిహారం రాబోయే శని త్రయోదశి రోజున నవగ్రహ స్తోత్ర పారాయణ, శివస్తోత్ర పారాయణ ఆ రోజున చెయ్యండి. మంచి జరుగుతుంది.
చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఇష్టపడినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు తీవ్ర రూపం దాలుస్తాయి. పెద్దవాళ్ళకి నేను ఇచ్చేది ఒకే సలహా అమ్మ, వాళ్ళు ఇష్టపడ్డారని అంటే పెళ్ళి చెయ్యండి. పెళ్లి నిమిత్తం ఏమైనా సమస్యలు వస్తాయనుకుంటే శాంతి పరిహారాలు అవి చేసుకోండి. దానివలన మంచి జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఏటళ్ళ కాలం ఎప్పుడు చెడే జరగాలన్నది ఎక్కడ రాసేమీ లేదు. మనం చేసుకున్నటువంటి కార్యక్రమాల వలన, దైవ చింతన వలన మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఇలా ఆలోచించి నిర్ణయం చేయండి. వాళ్ళు మనసొకళ్ళ మీద ఇంకొకళ్ళ ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళతోటి కాపురం చేయకుండా గొడవలు పెట్టుకుంటే మనం అప్పుడు ఏం చేయగలుగుతాము? 2 జీవితాలు పాడు చేసిన వాళ్ళం అవుతాం, 2 కుటుంబాలు రోడ్డు మీదకు వస్తాయి. దయచేసి ప్రేమించామన్న ఆలోచనలో ఉన్న పిల్లలకి ఆ ప్రేమించిన వాళ్ళకే ఇచ్చి కట్టబెట్టండి. దీనివలన సమాజంలో కొంతమంది బతకగలుగుతారు, వాళ్ళ మానాన వాళ్ళు బాగుండగలుగుతారు. దయచేసి ఇది మాత్రం చెడగొట్టవద్దు. ప్రత్యేకంగా పిల్లలు మూర్ఖులని తెలిసినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం మనం తీసుకోవాలి. మనకి తెలియదా ఈ విషయాలు? ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉపాధి అవకాశాలు మరింతగా బాగుంటాయి. సోషల్ మీడియాలో ఉండేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విషయాలలో తగిన జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో జన్మించిన వారికి 7వ స్థానంలో రవి, 8వ స్థానంలో బుధుడు శుక్రుడు, భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారము, 10వ స్థానంలో కేతువు, 6వ కుజుడు, 5వ స్థానంలో శనేశ్వరుడు, 4వ స్థానంలో రాహువు. నూతన ఉపాధి అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. అవునంటే కాదని, కాదంటే అవునంటేనే పెద్ద సమస్య. అంతవరకే. ఏదో ఉన్న దాంట్లో మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలలో ఎక్కువ పెట్టుబడులు పెట్టద్దని, ఎక్కువ నిరాశకు గురవ్వద్దని, ఎక్కువ శ్రమించి అలసిపోవద్దని వాళ్ళు ఇచ్చే సలహాలు అవి తప్పేం కాదు. ఇది కాస్తంత గ్రహించుకొని మెలగండి. ప్రస్తుతం గురుగ్రహ సంచారం మారినందువలన ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి పెద్ద పెద్ద సంస్థల్లో ఉపాధి ప్రయత్నాల కోసం చేసే ప్రయత్నాలు కూడా బాగుంటాయి. మీ పేరు మీద ఉన్నటువంటి హాస్టల్స్ లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మంచి ప్రజాదరణ పొందగలుగుతారు. ప్రత్యేకంగా ఈ వ్యాపారాలలో ఉన్నవారికి, ఈ వృత్తి ఉద్యోగ సంస్థల్లో ఉన్నవారికి లక్ష్మీ హోమము, జనాకర్షణ హోమము ప్రతి 3 మాసాలకి 4 మాసాలకి మీరు ఒక్కసారైనా చేయించుకోవడం వలన ఏదైతే క్రితం నష్టపోయారో, క్రితం చెడ్డ పేరు వచ్చిందో అందులో నుంచి కాస్త రికవర్ అయి బయటపడగలుగుతారు. ఇది గ్రహించుకొని మెలగండి. ఈ వారం పరిహారం: శని త్రయోదశి రోజున ప్రత్యేకించి శని మహర్దశ లేదా అంతర్దశ నడుస్తున్న వారే కాక ఈ రాశిలో ఉన్నవారు కూడా రవిగ్రహ స్తోత్రము, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకొని ఈ రోజున శివాలయంలో అభిషేకం జరిపించండి. తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేదా పూర్తి స్థాయి ఈ శనేశ్వర ప్రభావం ప్రతికూలంగా ఉందనుకున్న వారు ఈ రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో ఊరట కలిగించే మార్పులు ఏర్పడతాయి. పెట్టుబడుల క్రయ విక్రయాలలో అనుకూలంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాలలో కాస్తంత జాగ్రత్తలు అవసరము. ప్రత్యేకించి ఎవరు తెలియనటువంటి విషయాలు మీకే చెప్తున్నాము, ఇది మీరు చేసుకుంటే బాగుంటుందని మీకు ఎవరైనా చెప్తే మాత్రము అవి తప్పుడు సలహాలు, అవి తప్పుడు మాటలు అన్న విషయాన్ని తెలుసుకోండి. వ్యాపార నిమిత్తమే కాదు, ఇంట్లో వాళ్ళ విషయాలు కూడా చేరేసే వాళ్ళు ఉంటారు కదా. ఇది నీకు కాబట్టి చెప్తున్నాను, నువ్వు కాబట్టి నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నానని మీకు చెప్తే కనుక ఖచ్చితంగా వాటికి దూరంగా ఉండండి. అవి నిజాలు మాత్రం కాదు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళ కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 3వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో శనేశ్వరుడు, 5వ స్థానంలో కుజుడు, 6వ రవి, 7వ స్థానంలో బుధుడు శుక్రుడు, 8వ స్థానంలో గురువు ఉచ్చస్థితి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కార్యానుకూలత పెరగడం కోసము నిత్యం దైవ కార్యక్రమాలు,
దాన కార్యక్రమాలు విశేషంగా చేయండి. తత్ఫలితంగానే మంచి పరిణామాలు ఏర్పడతాయి. చేస్తున్నాము, ఆటంకాలు ఎదురవుతున్నాయి, మాకు పనులు కావటం లేదు అని అంటే నిత్య దీపారాధన చేయండి, లక్ష్మీదేవి స్తోత్రపారాయణ చేయండి. క్రమేణా ఈ విధంగా చేయటం వలన మంచి మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో కొంతమందికి ఆరోగ్యం బాలేక వాళ్ళకి మీరు వసతి ఏర్పాట్లు చేయడము, సౌకర్యాలు ఏర్పాటు చేయడము, ఇందు మూలంగా మీ ధనం ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలలో నెగ్గుకు రాగలుగుతారు. మంచి శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఈ వారం పరిహారం: ప్రతి శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. సోమవారం రోజున బిల్వ దళాలతో శివుడికి అభిషేకం జరిపించండి. కార్యానుకూలత అసలు లేదు, ఏ పని మొదలుపెట్టినా ఆగిపోతోంది, ఉద్యోగము, వ్యాపారము, నిరుత్సాహం ఎక్కువగా ఎదురవుతుంది అనుకున్నవారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నవారు నన్ను నేరుగా సంప్రదించాలనుకున్నవారు కోటి హైదరాబాద్ కుకట్పల్లి ఆఫీస్లో అవైలబుల్గా ఉంటాను, లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మూడొంతులు అయిన వాళ్లతో ఎక్కువగా గొడవలు వద్దు, కాస్తంత సానుకూల పరుచుకుందాము, గొడవల వలన ఏ ఉపయోగం లేదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కానీ అవతల వాళ్ళ పరిస్థితులు, ఆలోచనలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకంగా దైవ కార్యక్రమాల నిమిత్తము, దైవ దర్శన నిమిత్తము చేసే ప్రయాణాలు కలిసొస్తాయి. మనశ్శాంతిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రవి, తృతీయ స్థానంలో శనేశ్వరుడు, చతుర్థ స్థానంలో కుజుడు ఉచ్చస్థితి, పంచమ స్థానంలో రవి, 6వ బుధుడు శుక్రుడు, సప్తమ స్థానంలో గురువు. కళ, సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతూ ఉంటాయి. తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, చేస్తున్న ప్రయత్నం అవుతుందో లేదో అన్న సందిగ్ధ స్థితి, ఆందోళన మరింత ఎక్కువగా ఉంటుంది. మునుపున్నటి పరిస్థితుల కన్నా ఇప్పుడు మరీ అంతగా బాలేదు కదా, మనం తీసుకునే నిర్ణయం బాగుంటుందో లేదో, చేస్తే అవుతుందో కాదో అన్న టెన్షన్స్ ఎక్కువ శాతం పెరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు దీపారాధన చేయండి, దుర్గాదేవి స్తోత్రపారాయణ చేయండి. దీని వలన మీకు క్లారిటీ ఎక్కువ శాతం ఏర్పడుతుంది. అంటే కేవలం వస్తున్న సమస్య గోచార రీత్యా అయితే గనక అమ్మవారి పూజ చేసుకోవడం వలన మనకి మంచి ఫలితం ఉంటుంది, క్లారిటీ వస్తుంది, మనం చేయగలుగుతాము. లేదా బాలేదు అని అనుకుంటే ఆగిపోతాము. కానీ జన్మజాతకంలో కూడా సమస్య ఉంటే మాత్రము ఈ సమస్యల్లో నుంచి కొద్దిగా పరిహారం చేసుకుంటేనే బయటపడతారు. ఇది గ్రహించుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. రాయబారాలు, వ్యవహారాలను నడపగలుగుతారు. ఒక భూమిని ఒక చోట అమ్మి మరొక చోట కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఈ వారం పరిహారం: తీవ్రమైన సమస్యలు ఉన్నాయి, విదేశాలకు వెళ్ళలేకపోతున్నాం, ఉద్యోగంలో హయ్యర్ పొజిషన్ రావటం లేదనుకున్నవారు నేను హైదరాబాద్లో ఉంటానండి, కోటి లేదా కుకట్పల్లి బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటాను, వచ్చి నేరుగా సంప్రదించండి, లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించగలరు. ఈ వారం అవకాశం ఉన్నవాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన జరిపించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించండి. లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించుకోండి. ఈ వారం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూల మార్పులు ఉంటాయి. అయిన వాళ్ళ ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా, కొంచెం ముఖపరిచయం ఉన్న వాళ్ళ ద్వారా మీకు ప్రయోజనాలు లభిస్తాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థలాన్ని అమ్మటం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అప్పులు ఎక్కువగా తీసుకుంటున్నాము, మనం కట్టలేమేమో అన్న ఆలోచనలు ఉన్నవారు ప్రతి 3 మాసాలకు ఒకసారి
లక్ష్మీ కుబేర హోమాన్ని మీ పేరు మీద జరిపించుకోండి. తద్వారా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా మంచి పరిణామాలు ఏర్పడతాయి. కాస్తంత ధైర్యాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, ద్వితీయంలో శనేశ్వరుడు, తృతీయంలో కుజుడు, చతుర్థ స్థానంలో రవి, పంచమ స్థానంలో బుధుడు శుక్రుడు, 6వ గురువు, సప్తమ స్థానంలో కేతువు. గురుగ్రహం మారటం వలన జీవితంలో వచ్చేటువంటి పెద్ద స్థాయి చికాకులు ఏమీ ఉండవు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలే కాస్త ప్రొలాంగ్ అవ్వచ్చు, అంత మాత్రమే. జన్మజాతకంలో సపోర్ట్ ఉండి బాగుంటే ఈ మాత్రం కూడా ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. ఇది గ్రహించి మెలగండి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దీని వలన మంచి మార్పులు మీ జీవితంలో మీరు పొందుతారు. దూరం ప్రయాణాలు బాగుంటాయి. దైవాధ్యాత్మిక సంబంధించిన అంశాలు కలిసి వస్తాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాలలో మాత్రం మార్పులు ఎక్కువ శాతంగా ఉంటాయి. మన కష్టమేదో మనం పడితే బాగుంటుందేమో, అవతల వాళ్ళ వలన మనం జారిపోతున్నామేమో అన్న అభిప్రాయం ఇంకాస్త బలపడుతుంది. వృత్తిరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. నిదానంగా వ్యవహరించండి. ఆవేశంతో మాత్రం వ్యవహరించవద్దు. ఈ వారం పరిహారం. జన్మజాతకంలో కూడా ఏ అష్టమాధిపతి దశో లేదా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందేమో ఒక్కసారి చెక్ చేయించుకొని దానికి తగినటువంటి శాంతి కార్యక్రమాలు మీ పేరు మీద జరిపించుకోండి. దాని వలన బాగుంటుంది. ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు అక్కడ పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకము, దాన ధర్మాది కార్యక్రమాలు విశేషంగా చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉద్యోగరీత్యా, కొత్త వ్యాపార రీత్యా స్వల్పమైన మార్పులు, చికాకులు ఏర్పడవచ్చు. అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రావట్లేదేమో అన్న అభిప్రాయం ఎక్కువ శాతంగా ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నవారికి, స్టేషనరీ వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గులాబీ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో శనేశ్వర గ్రహ సంచారము, వ్యయంలో రాహువు, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రవి, చతుర్థ స్థానంలో బుధుడు శుక్రుడు, పంచమ స్థానంలో గురుగ్రహ సంచారము, 6వ కేతుగ్రహ సంచారము. బద్ధకము, నీరసము మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. మాట తీరు విధానం సుస్పష్టంగా మారుతుంది. కోపము పెరిగే అవకాశం ఉంటుంది. అయిన దానికి కాందానికి గొడవలు పడడము లేదా చికాకు పడడము మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరము. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలన్న దృఢ నిర్ణయాన్ని, సంకల్పాన్ని కలిగి ఉంటారు. కానీ కార్యం నెరవేరటానికి చికాకులు ఎక్కువగా ఉంటాయి. జన్మజాతకంలో కూడా పెళ్లి రీత్యా సమస్యలు ఉన్నట్లయితే ఇది ఇంకాస్త సాగుతుందే కానీ కార్యక్రమం మాత్రం జరగకపోవచ్చు. ఇది గ్రహించుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం పరిహారం. జన్మజాతకంలో గురుగ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఏ స్థానంలో ఉంది, ఎంత బలంలో ఉన్నదన్నది ఒకసారి చూసుకొని, గోచార రీత్యా ఇప్పుడు పంచమ స్థానంలో మంచి బలం ఉంది కాబట్టి గురుగ్రహ శాంతి లేదా బలం పెరగడం విధంగా ఆ విధమైన ప్రయత్నాలు చెయ్యండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ప్రతిరోజు గురుస్తోత్ర పారాయణ విశేషంగా చెయ్యండి. తద్వారా మంచి పరిణామాలు మీకు లభిస్తాయి. ప్రతి శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రీత్యా మార్పు కోసం ఎక్కువ శాతం ఆకాంక్షిస్తారు. ఒక స్థలాన్ని అమ్మివేసైనా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటికి రావాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి పరిణామాలు ఉంటాయి.
అని ఈ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, జన్మరాశిలో శనేశ్వర గ్రహ సంచారం ఉంది అంటే మనం ఒక 1000 ఏనుగులు మోస్తూ ముందుకు వెళుతున్నామని అర్థం. అంటే మనకు ఆ మాత్రం శక్తి సామర్థ్యాలు ఉంటే అవలీలగా మనం లాగగలుగుతాము. గోచార రీత్యా గురుగ్రహ సంచారం బాగుంది, కానీ రాహు వ్యయంలో ఉన్నాడు, నిద్ర పట్టనివ్వడు, విపరీతమైనటువంటి ఆలోచనలు. కొద్దిగా ఆలోచించండి, జన్మజాతకంలో బలం ఉంటే మీకు పనులు జరుగుతాయి. జరగడం లేదు మనకి పనులు అంటే జన్మజాతకంలో బలం లేదు అని అర్థము. కాబట్టి ఇక్కడ కాస్తంత గురువుల్ని సంప్రదించి వాళ్ళు చెప్పే సలహాలు సూచనలు విని పాటించండి, తద్వారా మీకు మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఏవో ఒక దైవ కార్యక్రమాలు, దాన కార్యక్రమాలను చెయ్యండి, దాని వలన శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.